హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు. ఈ వీడియోలో ఒక ఈపీఎఫ్ మెంబరు సుమారుగా 35,000 పెన్షన్ అనేది తక్కువ వచ్చింది. సో ఎందుకు వచ్చింది అలాగా, దానికి గల కారణాలు తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. మనకు గత 3 months కిందట, మేబీ 4 months అవుతుండొచ్చు, మనకు ఒక ఈపీఎఫ్ నుండి ఒక సర్క్యులర్ రావడం జరిగింది. ఎవరైతే 6 months కంటే తక్కువ సర్వీస్ ఉన్నా కూడా పిఎఫ్ అండ్ పెన్షన్ విత్డ్రా చేసుకోవచ్చు అనేసి. అవును, నిజమే, చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, చాలామందికి 6 months కంటే తక్కువ సర్వీస్ ఉన్న పెన్షన్ విత్డ్రా చేసుకోవచ్చు కదా అనేసి కొందరు 1 month 2 months లోపే ఎగ్జిట్ అయిపోయిన తర్వాత, ఎవరైతే ఓల్డ్ కంపెనీలో, ఇప్పుడు ఈ ఈపీఎఫ్ మెంబరు సుమారుగా 4 కంపెనీలో డ్యూటీ చేస్తున్నాడు. ఓకేనా, 4 కంపెనీస్లో డ్యూటీ చేస్తే రిమైనింగ్ 3 కంపెనీస్లో సర్వీస్ బాగానే ఉంది. కానీ ఏదైతే లాస్ట్ కంపెనీ ఉంటుందో, సో లాస్ట్ కంపెనీలో 1 month మాత్రమే సర్వీస్ ఉంది. సో దీని మూలంగా వీరికి పెన్షన్ అనేది తక్కువ వస్తుంది. ఆల్రెడీ ఇదివరకు వీడియోస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. మీరు ఎప్పుడైతే పిఎఫ్ అప్లై చేస్తున్నా, పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేస్తున్నా, సరైన వ్యక్తి ద్వారా పిఎఫ్ని విత్డ్రాల్ చేసుకోండి. ఒకసారి మీకు పిఎఫ్ క్లెయిమ్ సెటిల్ అయింది అనుకోండి, రెండవసారి అప్లై చేయడానికి ఉండదు. మీరు వెళ్ళి ఎవరైతే పిఎఫ్ అప్లై చేశారో అతని దగ్గరికి వెళ్ళి అడిగినా కూడా తను ఏం చేయలేడు, మీరు ఇంకా నేను ఏం చేయలేనని చెప్తాడు. అందుకోసం జాగ్రత్తగా పిఎఫ్ క్లెయిమ్ అనేది చేసుకోండి, సరైన సమాచారం ఉన్న వ్యక్తి ద్వారా. సో ఇక్కడ నేను చూపిస్తాను. సో టోటల్గా వీరు ఎన్ని కంపెనీలో డ్యూటీ చేశారనేది ఇక్కడ మనము సర్వీస్ హిస్టరీ ఓపెన్ చేసి చూడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు సర్వీస్ హిస్టరీ ఈ విధంగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ 4 మెంబర్ ఐడీస్ అయితే కనిపిస్తున్నాయి. సో ఫస్ట్ కంపెనీలో వీరు సుమారుగా 15 months డ్యూటీ చేశారు, ఇక్కడ మనకు కనిపిస్తుంది. సెకండ్ కంపెనీలో సుమారుగా 35 months సర్వీస్ అయితే ఉంది. అలానే థర్డ్ కంపెనీలో అయితే సుమారుగా 11 months సర్వీస్ అయితే ఉంది. సో ఏదైతే లేటెస్ట్ కంపెనీలో డ్యూటీ జాయిన్ అయ్యారో ఇక్కడ కేవలము 28 days మాత్రమే డ్యూటీ చేయడం జరిగింది. సో 28 days డ్యూటీ చేసి ఏదైతే రిమైనింగ్ ప్రీవియస్ కంపెనీ నుంచి ఉన్నటువంటి 3 కంపెనీస్ ఉన్నాయి కదా, ఇవన్నిటిని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేశారు. సో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు పిఎఫ్ ట్రాన్స్ఫర్ అవుతుంది, మీ పిఎఫ్ అమౌంట్ కూడా కరెక్ట్గానే వస్తుంది. కానీ ఎప్పుడైతే మీరు పెన్షన్కి చూసినప్పుడు పెన్షన్ అమౌంట్లో చాలా తేడాను మీరు గమనించవచ్చు. సో ఇక్కడ నేను ఇప్పుడు వీరి యొక్క క్లెయిమ్ స్టేటస్ చూపిస్తాను. వీరికి కేవలం 6,000 చేంజ్ అమౌంట్ అయితే రావడం జరిగింది. కానీ టోటల్ పెన్షన్ అమౌంట్ 42,000 చేంజ్ అయితే ఉన్నాయి. అంటే సుమారుగా 35,000 పెన్షన్ అనేది తక్కువ వచ్చింది. సో ఇక్కడ మనం ఇప్పుడు క్లెయిమ్ స్టేటస్ చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, క్లెయిమ్ స్టేటస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ పిఎఫ్ అమౌంట్ మనకు కనిపిస్తుంది. సో ఇది వరకు అడ్వాన్స్ అమౌంట్ తీసుకున్నారు కాబట్టి రిమైనింగ్ అమౌంట్ ఇంత అయితే రావడం జరిగింది. కానీ పెన్షన్ అమౌంట్ చూస్తే చాలా తక్కువ రావడం జరిగింది, 6,778 రూపీస్ అయితే రావడం జరిగింది. సో ఏ విధంగా మనం పెన్షన్ అమౌంట్ చూడాలి అంటే, ఇప్పుడు నేను ఒక మెంబర్ ఐడి ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తాను. ఫస్ట్ నేను ఇక్కడ ఓల్డ్ మెంబర్ ఐడి ఓపెన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నేను ఇక్కడ వీరి యొక్క ఫస్ట్ కంపెనీకి సంబంధించిన మెంబర్ ఐడి ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ మనకు 11,000 పెన్షన్ అమౌంట్ అయితే కనిపిస్తుంది. దాని తర్వాత ఇక్కడ సెకండ్ కంపెనీ కూడా మనం చూడాలి. ఈ విధంగా మనము యాడ్ చేస్తూ చూసుకోవాలి. ఇప్పుడు నేను ఫస్ట్ కంపెనీ అయితే 11,000 ఉంది, తర్వాత సెకండ్ కంపెనీ చూద్దాము. నెక్స్ట్ ఇక్కడ మనకు సెకండ్ కంపెనీలో చూసామంటే ఇక్కడ 20,940 రూపీస్ పెన్షన్ అమౌంట్ కనిపిస్తుంది. ఫస్ట్ 11,000, ఇది 20,000, సో 31,000 ఇక్కడ మనము చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ కంపెనీకి సంబంధించి చూసామంటే ఇక్కడ 11,000 చేంజ్ అయితే ఉన్నాయి. అదొక 31,000, ఇదొక 11,000. సో సుమారుగా 42,000 పెన్షన్ అమౌంట్ 3 కంపెనీకి సంబంధించి అయితే ఉంది, ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ మనం ఏదైతే లేటెస్ట్ వర్క్ చేసిన కంపెనీకి సంబంధించి పెన్షన్ అమౌంట్ చూసామంటే అక్కడ 1 month డ్యూటీ చేశారు కాబట్టి తక్కువ పెన్షన్ అయితే ఉంటుంది, అది కూడా చూపిస్తాము. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనము కరెంటు అంటే లాస్ట్ వర్క్ చేసిన కంపెనీకి సంబంధించిన పెన్షన్ అమౌంట్ చూసామంటే ఇక్కడ 99 రూపీస్ ఉన్నాయి. అంటే లాస్ట్ వర్క్ చేసిన దాంట్లో కనీసం 1 week కూడా ఇక్కడ డ్యూటీ చేయకుండానే ఎగ్జిట్ అవ్వడం జరిగింది. ఇలా ఉన్నప్పుడు ఎవరైతే పిఎఫ్ అప్లై చేస్తారో ఆ వ్యక్తికి పూర్తి సమాచారం ఉండాలి పిఎఫ్ మీద. ఎటువంటి అవగాహన లేకుండా పిఎఫ్ క్లెయిమ్ ఏదో చూసాము, వీడియో చూసి పిఎఫ్ అప్లై చేసామంటే అది కాదు. ఎందుకంటే ఇప్పుడు వీరిది 35,000 వరకు పెన్షన్ అనేది లాస్ అయ్యారు. రెండవసారి అప్లై చేయడానికి కూడా ఆప్షన్ ఉండదు. కానీ ఎక్కడైనా ఏదైనా మిస్టేక్ చేస్తే రెండోసారి ఆప్షన్ ఉంటుంది. కానీ ఈపీఎఫ్లో మనకు ఒకసారి క్లెయిమ్ సెటిల్ అయిందంటే రెండోసారి క్లెయిమ్ చేయడానికి ఉండదు. అందుకోసం జాగ్రత్తగా
ఎప్పుడైనా పీఎఫ్ అప్లై చేసేటప్పుడు మీలో ఎవరైనా సరైన వ్యక్తి ద్వారా పీఎఫ్ అప్లై చేయండి. లేదంటే నా ద్వారా అయినా మీరు పీఎఫ్ క్లెయిమ్ చేసుకోవచ్చు. విత్ పెయిడ్ సర్వీస్ అయితే ఉంటుంది పీఎఫ్ విత్డ్రాల్కి సంబంధించి. సో ఇది వీరైతే 35,000 లాస్ అయ్యారు. వీరే కాదు చాలామంది లాస్ అవుతారు. ఫస్ట్ పీఎఫ్ క్లెయిమ్ కోసం మనతో మాట్లాడతారు, తర్వాత మాకు తెలిసిన వారు ఉన్నారనేసి పీఎఫ్ క్లెయిమ్ అప్లై చేసుకుంటారు. నెక్స్ట్ మళ్ళీ వాళ్ళే మనకు కాల్ చేస్తారు ఒక 1 మంత్ తర్వాత, 45 డేస్ తర్వాత. ఈ విధంగా పీఎఫ్ ట్రాన్స్ఫర్ అవ్వలేదు, లేదంటే పీఎఫ్ ట్రాన్స్ఫర్ రిజెక్ట్ అయింది, లేదంటే పీఎఫ్ అమౌంట్ సెటిల్ అయినా కూడా తక్కువ అమౌంట్ సెటిల్ అయింది అనేసి ఈ విధంగా కారణాల ద్వారా ఇట్లా మళ్ళీ కాల్ చేస్తూ ఉంటారు. సో పీఎఫ్ క్లెయిమ్ ఒకసారి చేసేటప్పుడే జాగ్రత్తగా చేయండి, లేదంటే పీఎఫ్ క్లెయిమ్ మీరు అప్లై చేయకపోవడం మంచిది. ఓకే, వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.